క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి. మార్గం రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలగాడిని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం ఏంటంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 2 పనులు చేయాలి. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ 2 పనులు చేయాలి. ఏంటా 2 పనులు? అందులోని మొట్టమొదటిగా చూస్తే ఏంటి అని అంటే, మార్గం రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే 2 పనులు. అందులోని మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. క్రీస్తు నిన్ను పిలుచుకున్న తర్వాత సంఘంలోకి వచ్చిన నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, నువ్వు బహుగా ఫలించాలి. ఆ విధంగా నువ్వు ఉండాలని అంటే దేవునితో నీకు ఏముండాలి? మాట్లాడుకునే విధానం ఉండాలి. క్రీస్తుతో నీకు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుకోకపోతే ఏమైపోతుంది? కనెక్షన్ ఆగిపోతుంది. అంటే ఒక విషయం ఏంటంటే, మనిషికి ఒక అర్థం అవ్వడానికి చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తితోని నీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఒక వ్యక్తితోని ఎక్కువ అంటే ఒకరోజు తర్వాత అంతకు మించి 2 రోజులు కానీ, ఒక వారం కానీ, ఒక నెల కానీ అలా మాట్లాడకపోతే, అది కలిసి అయినా లేకపోతే ఫోన్ చేసి అయినా మాట్లాడకపోతే వాళ్ళతో ఏమైపోతుందంటే కనెక్షన్ ఆగిపోతుంది. అంటే ఒక వ్యక్తితో మాట్లాడుకోకపోతే ఏమైపోతుంది? అక్కడకు ఆగిపోతుంది. అందుకనే చూడండి, ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అదేవిధంగా దేవునితోని ప్రతిదినం కూడా నిత్యం ఏం చేయాలంటే మాట్లాడుకోవాలి. మాట్లాడడం అంటే ఎలాగండి అనుకుంటున్నారా? ప్రార్థనేనండి. మనిషి ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు మాట్లాడతారు కానీ దేవునితో మాత్రం మాట్లాడుతారు. లోకంలో ఉన్న వారు, ఒక అధికారి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలన్నా, నువ్వు వెళ్ళి మాట్లాడాలన్నా కానీ ఏం జరుగుతుంది? నువ్వు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే పర్మిషన్ కావాలి. సామాన్యం కలవలేదు. కానీ సృష్టిని చేసిన ఆయన సృష్టికర్తతో నువ్వు డైరెక్ట్గా నువ్వే మాట్లాడుకోవచ్చు. ఏ ఆటంకం లేదు. అర్థమవుతుందండి? ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుంది. అంటే అసలు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికే ప్రార్థన అంత అవసరమైంది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ
ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకే ప్రార్థన అంత అవసరమైంది. ఆయనకున్న శక్తి, ఆయనకున్న పవర్ ఏంటో తెలుసండి. భూమి మీద ప్రతి ఒక్కరి పాపాలు కూడా క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి. సర్వాధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. మరి ఆయనకే ప్రార్థన అంత అవసరమైనప్పుడు మనకెంతండి అవసరం ప్రార్థన? చాలా అవసరం అండి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ప్రార్థన. ఏదైనప్పటికీ ప్రార్థన వలనే సాధ్యం. దేవునితో మాట్లాడుకోవటం ప్రార్థన. దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యం. ఈ రోజున ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ఎందుకనంటే మనిషి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఒకటేంటంటే ఆయనతో మాట్లాడటం మనిషికి ఇష్టం లేదు. రెండవది ఏంటంటే మనిషి పాపం చేయటం వలన, పాపంలో జీవించడం వలన దేవునితో మాట్లాడలేకపోతుంది. ఎలాగో చెప్పమంటారా? అది ఎలాగంటే, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు నువ్వు అలా అన్నావు, ఆ వ్యక్తి కూడా అలా అన్నారు. తర్వాత నువ్వు చెబుతున్నావు, మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ వ్యక్తి నీతో అటు నుంచి ఏం మాట్లాడట్లా, నువ్వు చెబుతూనే ఉండవు. అటేపు నుంచి ఏం మాట్లాడట్లా, ఏం రిప్లై రావట్లా. నువ్వేదైనా చెబుతూ ఉంటే నువ్వు చెబుతున్నావు కానీ అటు నుంచి ఏం రిప్లై రావట్లా. ఎంతసేపు మాట్లాడతావు? అర్థమైందండి? ఎంతసేపు మాట్లాడతారు? మాట్లాడలేక ఏం చేస్తారు? పెట్టేస్తారు, మాట్లాడలేదు. ఇది కూడా అంతేనండి. ఎందుకు అటే వ్యక్తి మాట్లాడట్లా? నువ్వేదో అని ఉంటావు, నువ్వేదో చేసావు, అందుకనే. ఇది కూడా అంతేనండి. నువ్వు పాపం చేయడం వలన ఏమైంది? దేవుడు నీతో మాట్లాడట్లేదు. దేవుడు నీతో మాట్లాడకపోవడం కారణం ఏంటి అని అంటే ఒకటే పాపమేనండి. పాపం చేయడం వలనే దేవుడు నీతో మాట్లాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. దేవుడు పాపులు మనమే ఆలకింపడండి. యోహాను రాసిన సువార్త ఉంటుంది. పాపం చేస్తూనే ప్రార్థన చేస్తే ఆయన ఇంట్లో అనుకున్నారా? వినరు. అర్థమవుతుందండి. అందుకని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే భూమి మీద నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే పరిశుద్ధులుగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టరు. అలా నువ్వు పాపంలో ఉన్నవని దీన్ని విడిచిపెడతారు అనుకున్నారేంటి? నువ్వు ఈ లోకం విడిస్తే, లేదా యేసుక్రీస్తు ప్రభువు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు దేవుని పోలికతో మనల్ని చేసుకుంది, తన స్వరూపం మందు మనల్ని చేసింది, మన నరకానికి పంపించడానికి కాదండి, ఆయనతో పాటు ఉంచుకోవడానికి. మనం దేవుని పిల్లలు, దేవుని వారసులు, దేవుని రాజులైన యాజక సమూహం. మనమేంటి వారిని నరకానికి పంపిస్తారు ఆయన. కానీ మన నరకానికి ఎలా వెళ్తున్నారని అంటే అపవాదిని వెంబడించడం వలన నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నువ్వు ఆలోచించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మ ఎవరైతే వాళ్ళు, నేను అప్పుడు అలా మాట్లాడాను, నిన్ను బాధ పెట్టాను, సారీ క్షమించు అని అంటే ఆ వ్యక్తి ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? పోనీలమ్మ సంతోషే ఏమి లేదు, సరే ఏం లేదు, సరే ఓకే పర్లేదు అని ఏం చేస్తారు? క్షమిస్తారు. ఆ తర్వాత నీతో ఏం చేస్తారు? మంచిగా మాట్లాడతారు. ఇది కూడా అంతేనండి. దేవుని ఎదుట నువ్వు ఏం చేయలేనంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని అంటే నీ తప్పు ఒప్పుకోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలి, నీ తప్పు ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించమని ఆయన అడిగినప్పుడు ఆయన క్షమిస్తారు. మరలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మనమే ఆలకిస్తారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఎందుకునండి అనుకుంటున్నారంటే ప్రార్థన వలనే సాధ్యం. అపవాది పారిపోవాలంటే, అపవాది వెళ్ళిపోవాలంటే మూలం ఉన్న సీకుడుకో, పసుపు ముద్దకో, ఎర్ర ముద్దకో, తెల్ల ముద్దకో, గోడు కాలుకొన్న చెప్పుకో, వీడికి ఓడు. అర్థమైందండి? అపవాది పోవాలి అని అంటే
ఎలా పోతారో తెలుసండి? ప్రార్థన వల్లనే. నువ్వు ప్రభువుని పిలిస్తే అపవాది ఉండడు అక్కడ. ఎందుకంటే ప్రభువారు ఉన్న చోట అపవాదికి భయం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, దెయ్యాలు కూడా ఆయన నామం చెప్తే ఏమవుతుంది? ఆయన అంటే గజ 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 వణికిపోతుంది. అంత భయం. ప్రభువారు వస్తే, ప్రభువారు ఉంటే వాడు ఉండడు. వాడు ప్రయత్నం చేస్తారు కానీ వాడు ఆటలు సాగం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. రెండవ విషయం ఏంటంటే కీర్తన గ్రంథం 145వ కీర్తన 145వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యం సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యం నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరమవారు మరి ఒక తరమవారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే రెండో విషయం ఏంటంటే దేవుని నువ్వు ఏం చేయాలి? కనపరచాలి. దేవుని నువ్వు స్తుతించాలంటే ఆయన గురించి చెప్పాలి. ఆయన చేసిన కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును చెప్పాలి, వివరించాలి, ప్రకటించాలి. దేవుని గురించి చెప్పాలండి. ఒక వ్యక్తి ఎవరైనా సహాయం చేశారనంటే ఆ వ్యక్తి గురించి ఎలా చెప్తారండి? అంతగా చెప్తారు. మరి దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశారండి, మరి ఆయన గురించి నువ్వు చెప్తున్నావా? అదే చెప్తున్నారు, రాజువైన నా దేవ, నిన్ను గణపరిచెదను, నీ నామం నిత్యము సన్నుతించెదను. ఎప్పుడంట కింద చెబుతున్నాను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యం నీ నామమును స్తుతించెదను. అనుదినం, నిత్యం, ప్రతిరోజు, ప్రతిదినం ఆయనను ఏం చేయాలంట? స్తుతించాలి. ఆయన నామమును స్తుతించాలి, ఆయనను గణపరచాలి. నిత్యం నీ ఆలోచనలోనే ఆయనే ఉండాలి. ఆయనే ఉండాలండి, దేవుడే ఉండాలి ప్రతి క్షణం కూడా, ప్రతి దినము కూడా. ఇంకా చూడండి 103వ కీర్తనలో చెప్తున్నారు. చూడండి 103వ కీర్తనలో 103వ కీర్తనలో చెబుతున్నారు. చూడండి 1వ వచనం వచ్చి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. చూసారండి, ఇందాక అక్కడ చదవబడింది అదే. ఆయన ఏం చేయాలంట? ప్రాణంతో చెబుతున్నారు ఇక్కడ, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలంట? సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. ఎన్ని చేశారండి నీ జీవితంలో? నీకు భర్తనిచ్చిండు, నీకు భార్యనిచ్చిండు, నీకు బహుమానాలు పిల్లల్నిచ్చిండు, నీకు కావాల్సింది అన్నీ ఇచ్చిండు దేవుడు. నువ్వు నివాసం ఉండడానికి నీకు గృహం ఇచ్చిండు, తినడానికి, తాగడానికి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిన్ను పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఎంత మేలండి! ఎవరు పెడతారు ప్రాణం? ఎవరు పెట్టరు. కానీ మనల్ని ప్రేమించి మన కోసం యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టారు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపోకూడదు. నిత్యం ఆయనకు నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక వ్యక్తి గురించి, ఒక విషయం గురించి ఎవరి దగ్గరైనా గంటలు మాట్లాడతారు. దేవుని గురించి చెబుతున్నావు నువ్వు, దేవుడు నా జీవితంలో ఇన్ని మేలులు చేశారు,
నాకు గర్భఫలాన్ని ఇచ్చారు, నాకు అన్నీ ఇచ్చారు, సమస్తాన్ని నాకు ఇచ్చారు. నేను నువ్వు ఆయన గురించి చెబుతున్నావా? చెప్పాలండి, చెప్పాలి. దేవుడు నిన్ను తెలుసుకుంది ఎందుకు? దేవుడు నిన్ను కాపాడుతుంది ఎందుకు? దేవుడు నిన్ను రక్షిస్తుంది ఎందుకు? రక్షించింది ఎందుకు? ఆయన చేసిన మేలులు ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకటి నీలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. రెండోది ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ఆయనకు నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.